మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్, దిల్ రాజు కాంబినేషన్లో రూపొందిన సినిమా గేమ్ చేంజర్. రామ్ చరణ్, కియారా, శ్రీకాంత్, ఎస్జే సూర్య పలువురు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఇదే క్రమంలో జనవరి 4వ తేదీన శనివారం రాజమండ్రిలోని ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ గేమ్ చేంజర్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. పత్రికా అధిపతులకు, మీడియా అధిపతులకు, మీడియా ప్రతినిధులకు, అలాగే ఈవెంట్ ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నమస్కారాలు అంటూ నవ్వుల్లో మునిగిపోయారు. ఇక మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోకూడదు. తెలుగు సినిమా పరిశ్రమకు మూలాలైన రఘుపతి వెంకయ్యనాయుడు, దాదాసాహెబ్ ఫాల్కే, రాజ్ కపూర్, సత్యజిత్ రేని మర్చిపోలేం. తెలుగు ఖ్యాతిని ఎగరేసిన నాగిరెడ్డి గారిని, బిఎన్ రెడ్డి గారిని, రామబ్రహ్మం గారు, తెలుగు జాతి కీర్తి పెంచిన ఎన్టీ రామారావు గారిని, ఏఎన్ఆర్ గారిని తలుచుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అన్న, మీరు ఓజీ అన్న, ఇండస్ట్రీలో రామ్ చరణ్ అన్న, దానికి కారణం చిరంజీవి గారు. మీరు పవన్ కళ్యాణ్ బాబు అని అరిచినా, ఓజీ అరిచినా, డిప్యూటీ సీఎం అని అరిచినా దానికి చిరంజీవి గారే ఆద్యులు. మొగల్తూరులో పుట్టి మెగాస్టార్ చిరంజీవిగా ఎదగడం వల్లే మేం ఇక్కడ ఉన్నామని ఎమోషనల్ అయ్యారు. నాకు చిరంజీవి పితృ సమానులు. నేను రామ్ చరణ్ కి బాబాయ్లా ఉండను. రామ్ చరణ్ నాకు సోదర సమానుడు. రామ్ చరణ్ రంగస్థలం సినిమాకి అవార్డు వస్తుంది అనుకున్నాను. గోదావరి తీర ప్రాంతాల్లో జీవించకపోయినా అద్భుతంగా నటించారు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడు. సంకల్ప బలం, పట్టుదల, కార్యదక్షత ఉంటే అందరూ మెగాస్టార్ చిరంజీవిలా ఎదగొచ్చు. ఈయన అంతలా ఎదగబట్టే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, ఎమ్మెల్యే బత్తుల బలరాం గారు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారు కూడా, చైర్మన్ తుమ్మల బాబు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.